గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గతంలో మౌలిక సదుపాయాలకు నోచుకుని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవ్ పేర్కొన్నారు. 21 డివిజన్ పరిధిలో 1.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. 80 లక్షల వ్యయంతో సంపత్ నగర్ మెయిన్ రోడ్ నుండి పేకలవాగు అవుట్ఫాల్ డ్రైన్ వరకు సీసీ డ్రైన్లు మరియు ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణం 35 లక్షలతో, కొబ్బరితోట 2వ లైన్లో సీసీ డ్రైన్లు మరియు వేట్ మిక్స్ రోడ్ నిర్మాణం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవ్ మాట్లాడుతూ కొబ్బరితోట వంటి ప్రాంతాల్లో డ్రైన్ సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇరువైపులా డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొన్ని కోట్ల రూపాయల బిల్లుల అంశాన్ని కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ త్వరలోనే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి బిల్లుల క్లియరెన్స్ కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తొలగితే పనులు మరింత వేగంగా జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వెనుకబడిన డివిజన్ల రూపురేఖలు మాత్రమే తన ప్రథమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.